మదనపల్లె ఫైల్స్ కేసులో ట్విస్ట్ ఏంటి అంటే వాస్తవంగా ఇంతవరకు అరెస్టులు చూపించడానికి అప్పుడు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చూపించారు. బట్ ఫైనల్గా ఏం చేయాలి ఇప్పుడు రిపోర్ట్ తేలింది. 22A కిందన అప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక చట్ట ప్రకారం ఏం చెల్లుబాటు కాదు. వాళ్ళు ఇంజిన్ ఆయిల్ తెచ్చారు. సాధారణంగా ఆఫీసులు ప్రైవేట్ అంటే ప్రభుత్వ కార్యాలయాలు పల్లెటూళ్ళలో ఎట్టుంటాయంటే తెచ్చుకుని బండి ఆయిల్ లోపల పెట్టుకుంటుంటారు, కావాల్సిన సామాన్లు కూడా లోపల పెట్టుకుంటుంటారు. అదేదో ఆయిల్ తెచ్చుకుని లోపల పెట్టుకున్నారు, దాని ద్వారా అగ్ని ప్రమాదం జరిగిందని లేదు. బట్ అది పెట్టడం అనేటటువంటిది ఒక కుట్ర అన్నటువంటిది. అట్లాగే ఏదైతే జరిగిన పరిణామాలు అన్నీ కూడా అక్కడ కీలకమైనవి అన్నటువంటిది మరొక పాయింట్ బేసిస్ మీద నడుస్తోంది. ఇప్పుడు అక్కడ మదనపల్లెకి సంబంధించినటువంటి ఫైల్స్లో కీలకమైనటువంటిది సబ్ కలెక్టరేట్లో ప్రమాదం వెనక కుట్ర ఉందని ఇద్దరు ఆర్డీఓలో సీనియర్ అసిస్టెంట్ మీద అభియోగాలు నమోదు చేశారు. పెద్దిరెడ్డి పిఏ తుకారాం సన్నిహితుడైనటువంటి మాధవరెడ్డి పాత్ర ఉందంటూ కేసు ఆ రూట్లోకి వెళ్ళింది. 1000 ఎకరాలు 22A ఎస్ఐండ్ భూముల మీద అక్రమంగా హక్కులు పొందారు, అందుకనే రికార్డులు కాల్ చేశారంటుంది. యాక్చువల్గా అయితే అందులో 22A ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి అవకాశం రిజిస్ట్రేషన్, అది ఎక్కడా తప్పవదు. దాని తర్వాత వేరే వాళ్ళు కొనుక్కున్నా కూడా క్రైమ్ కాదు. కాకపోతే ఆల్రెడీ ఆ రూట్లో అనుకున్నటువంటి దాన్నే ఇప్పుడు విచారణ ఫైనల్ చేసి దానికి సంబంధించినటువంటి యాక్షన్లోకి దిగినటువంటి పరిస్థితి.